ఇంకా షాయ్ అయిందానే? నువ్వేం మారలేదురా. ఇంకా కాలేదురా. నీ అబ్బాయి ఇంకా కాలేదానే? అప్పుడు సంత ఏం చేసినావు? ఇంత ఆలస్యం చేస్తావు? నీ అన్ని పనులు అయిపోయేసరికి ఆలస్యం కాదారా? నీ అన్ని పనులు అటెండ్గా చేద్దామైతే ముందుగా షాయ్ చేసి. నేను చాయ్ చేసుకుంటుంటే అన్ని పనులు నీ పెళ్ళామా చేస్తుందారా? నీ అమ్మకి చెప్పిన ఒక పిల్ల చూడమంటే ఏమైతుంది? నీ నీకు అన్ని పనులు ఆసరు కాకపోరా నా పిల్ల. 10 ఏళ్ల సంది 10వ తరగతి పాస్ అవుతలేవు, నిన్న పెళ్లి చేసుకుంటదిరా. ఎదురైతే దరిద్రం తగిలితే కత్తిరు. నీ ప్రతి సంవత్సరం రాయనే పడుతుంది కానీ ఆలే పాస్ చేస్తలేరు, నన్నేం చేయమంటావు? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఇక మాసాలు గాని చాయ్ పెడదామంటే ఇంట్లో చక్కెర అయిపోయింది కాదురా. అరే చక్కెర అయిపోతే నేనేం చేయాలనే? దుకాణాలకు కొనుకరాపోరా జల్దీ, పాలు మసులుతున్నాయి. నీ అబ్బా నీతో ఎప్పుడు కిదాలి పోయి తీసుకురాబో. చూసుకోవా అన్ని? వాడే దగడు మనగాళ్ళకే వీడు మొగుడు. అరే పరమేష్ ఎటు పోతున్నావురా? ఏ దుకాణంలోకి పోతున్నారా? దుకాణంలోకా? ఎందుకురా? దుకాణం ముసలిదానికి పింఛన్ పడ్డదో లేదో అడగద్దాని పోతాన్నా. పడకపోతే నువ్వు టిప్పిస్తావారా? నీ మరి లేకుంటే దుకాణానికి ఎందుకు పోతారా? చక్కెర కొందామని పోతాన్నా. సరే పోగాని రాంగ నాకు లేసిదేరా. లేసేద్దాను కూర్చుంటే తేను. అబ్బా తేలేవురా, ఒకటి 10 రూపాయలేనే, పానం పోయినట్టు చేయబడుతుంది. నేను లేవాడా నీకు? నేను నీకు పాలేరు నారా? అస్సలు నేను తేవారా అయితే ఎందుకు చేస్తారా? నీ సంగతి చూస్తావు. ఓహో నువ్వేంద్ర నా సంగతి చూసేది? మా తాత గోషి. సరే ఆగు బిడ్డ, దొరికినప్పుడు నీ సంగతి చెప్తా. రోడ్ల మీద కూర్చుంటే అచ్చపోయేటోని లేస్తే అద్దే ఇది అంటాడు. పైసలు చెట్ల గత్తనే. ఎవరిరా నీ దుడ్డలు పాడుకున్న నార్మల్ దొక్కిపడింది? అరే మొన్న ముసురుకి ములకంత ఖరాబ్ అయితే ఒక బత్త ఇచ్చాలికి అందరూ మీ చేతి ఇచ్చిపెట్టడానికి మీ దుడ్డకి దొడ్డి గట్ట దుడ్డు విడిచిపెట్టి ముట్టి గడ్డలు గాను అయితే రా సర్వనాశనం అవుతారు, సత్యనాశ అవుతారు బిడ్డ. నీ తుమ్మెత్తి పోతే నా శాపం కష్టం తగ్గుతారే మీకు. నీ చేతి విరిగిపో, నీ చేతిలో గట్ట గుట్ట. అరే ఇవరికి కష్టపడి ఇంకా కష్టపడి చేస్తారా? ఏమైందిరా అశోక్? ఏమో గరం గరం పోతాను. ఏమో దుడ్డే మా నార్మల్ అంతా దొక్కిపడైందిరా. ఇలాంటి సంగతే చెప్తా. పరమేశ్గా లేస్ ప్యాకెట్ తెమ్మంటే లేని పని మాటలు అనుకుంటా పోతావా? ఇప్పుడు నీ సంగతి చెప్తాగు. నా నార్మల్ దొరికిందారా? నీ దుడ్డకి నా వారైతే. అరే నీ నార్మల్ దొరికిన దుడ్డను నేను చూసినరా. చూసినావా? ఎవరిదిరా? ఆ దుడ్డే ఎవరిలో కాదు, పరమేశ్ గాని వాళ్ళదే. ఏంది పరమేశ్ గాని వాళ్ళదా? ఆ దుడ్డే పరమేశ్ గాని వాళ్ళదా? నీకు తెలుసారా? తెలుసురా, సేమ్ పరమేశ్ గాని లెక్కనే ఉందిరా ఆ దుడ్డే. వాళ్ళదే ఖచ్చితంగా. అరే ఖచ్చితంగా దుడ్డే వాళ్ళదేనారా? వాళ్ళదే అని చెప్పనే వాడిది కారా? వాళ్ళ ఇంటికి వాడి సంగతి చెప్తావు. అరే ఆగురా, ఆడిప్పుడే దుకాణానికి వేయండు, ఇటే అత్తడు. ఆగు, ఇటే వెండారా మళ్ళీ అత్తడా? మన సంగతి ఇలా రాకుంటా అన్నే వంటాడారా? అత్తడాగు. ఇలా అని సంగతి అని దుడ్డే సంగతి ఎట్లా చెప్తున్నా చూడు. రాని రాని ఏమనుకుంటున్నావురా? ఇంటికై సాయి తాగుదాం అనుకుంటున్నా. ఛాయ కాదు, నీ రక్తం తాగుతారా? ఇయ్యాలా ఓవర్ యాక్షన్ చేయకరా. ఎందుకు మీట్లో సాయి లేదారా? రే మజాకి ఎత్తున్నావురా? అబ్బో సపరేట్గా పోయి నాకు మజాక్ చేసేది నువ్వు. అరే నీ బిడ్డ నా నార్మల్ దొక్కింది. బిడ్డనా? నాకు ఇంకా పెళ్ళే కాక బిడ్డ ఎక్కడరా? కలగిట్లా వచ్చిందా? బిడ్డ కాదురా దుడ్డే. గాగా ఇలా ఏం చెప్తాను నీకే అర్థమైతలేదురా. బిడ్డ కాదు దుడ్డే. అగో బిడ్డ దుడ్డు ఏమంటున్నావు అసలు నువ్వు? అరే నీ దుడ్డు వచ్చి మా నార్మల్ తొక్కిందిరా. తొక్క బుద్ధి అయింది కావచ్చు, తొక్కింది. దానికి నన్ను ఏమంటావు నువ్వు? అరే నార దొక్కిందని నరాలు ఎడతా తొడుతున్నా. అర్థమైతే అరా నీకు? అవులేదా?
ఏ నరాలు దేవత ముడేసుకో ఎందుకు అంతగా నవ్వుతున్నావు లాభం లేదు ఇక ఇదంతా నీ పనే గారా అరే 10 రూపాయల లేస్ ప్యాకెట్ తెమ్మంటే దేనంటావా ఇప్పుడు మెల్ల ఇంటికి లేచిపో అక్క అక్క ఓ అక్క మరి ఈ పంత వరకు కొట్టింది అక్క ఏడున్నవే ఇవరి దాకా ఏడమైనవురా అగో పోంగ మంచినే పోతావు కదరా ఏమన్నా పడ్డావా ఏంది చేసాం ఏ పడుడు కాదే అశోక్ కొట్టిండే గా నిన్నెందుకు కొడతాడురా అన్నేమన్నా అన్నావా ఏ నేనేం అనలేదే ఏమన్నా ఆడెందుకు కొట్టిండ్రా మన దుట్ట పోయి అది నార్మల్ దొక్కింది అట్నే అందుకే కొట్టిండు అయినా మన దుడ్డు మంచి కట్టెత్తేమైతా ఉంది నీకేమన్నా పిసనారా మనకు దుడ్డేడుంది అవు కదా మనకు దుడ్డే బర్రే ఎవి లేవుగా మరి ఆడు కొడతా అంటే నువ్వెందుకు సపడేకున్నావురా ఆడు మన దుడ్డనే అన్నాక సప్పుడెక్కువ నేను తప్పు మనదేమో అని అయ్యో బాగానే దాకినాయరా దెబ్బలు సూత్త కనబడతలేదని గొడ్డును కొట్టినాడు కొట్టిండు అబ్బా గొడ్డును కూడా గింతగానే కొట్టారు అయినా ఆడెట్లా చేస్తాడురా నీ మీద నడు అని సంగతి చెప్తా ఏ గాంతోండు లెన్స్కే సప్పుడెక్కుండు అన్యాయంగా కొడితే సపడేకున్నాడు ఎందుకురా పా నడు ఏ పోని తీయరాదే ఆని పాపని ఆడే పోతాడు అరే ఇప్పుడు మనం సపడేకుంటే మనకు చేత కాదనుకుంటారు పా నడు అని సంగతి చెప్దాం సరే అక్కప్ప అని సంగతి చూద్దాం మళ్ళీసారి మన జోలికి రాకుండా మైరపలు తీద్దాం నడు తీద్దాంప తగ్గేదేలే అవ్వా ఈ ఊళ్ళో బ్రాండెడ్ చెప్పు అంటే ఈ అశోక్ నాయనతో అవుతుంది చెప్పు నల్లబడ్డట్టుంది ఇక కొంచెం మేకప్ వేయాలి ఇద్దాం అరే అశోక్ మా తమ్ముని ఎట్లా కొట్టినావురా ఎట్లా కొడతారే ఇగో ఇట్లా చేత్తోనే కొట్టినా అట్లనా ఎందుకు కొట్టినావురా ఎందుకు కొట్టినో ఆడు చెప్పలే నన్ను అడుగుతాను అనవసరంగా కొట్టిందే కాకుండా ఇంకా అడ్డదిడ్డంగా కొడుతున్నావారా ఏందే ఎక్కువ కొడుతున్నావు కావాలనే బల్పెక్కి కొట్టి ఇంకా నా మీదకే కొడుతున్నావారా బాడుకో ఏయ్ మాటలు మంచి రానియే కావాలని ఏం కొట్టలే కారణంతోనే కొట్టినా ఏందిరా ఆ కారణం ఇగో ఫ్రూటీ మీ దుడ్డే మా నార్మడి దొక్కింది అదే ముచ్చట ఈయనకి చెప్పిన ఈయన చెప్తే ఎగతా చేసిండు నాకు తిక్కలేసిందిగా 2 అనుకున్నా పోరాని మీ నార్మడి దొక్కింది మా దుడ్డనే అని గ్యారంటీ ఏందిరా సేమ్ మీ తమ్ముడు లెక్కనే ఉందట ఆ దుడ్డే మాకు అసలు దుడ్డనే లేదంటే అది ఇంకా మా తమ్ముని లెక్క ఉందా ఎవడరా నీకు చెప్పింది అసలు ఏంది ఆ దుడ్డే మీది కదా మాకు అసలు దుడ్డనే లేదంటే ఆ దుడ్డ మీది కాదా అంటే ఏందిరా తలకాయ పని చేస్తలేదా కాదు నేను కంతానం కొట్టాక మీ తమ్ముడు ఒక్క ముచ్చట ఎప్పుడైంది అది మా దుడ్డే కదా అని నన్నేడో చెప్పిచ్చినావు నువ్వు ఏగబడి చంపనే పడుతుంది సరే ఇక పోనీ ఏంది ఇది అయిపోయింది కానీ ఇడిచిపెట్టు ఏంది ఇడిసబెట్టేది ఇవన్నీ ఇడిసబెట్టుడే లేదు అరే ఇడిచిపెట్టకుండా ఏం చేస్తారా గట్టిగా ఆడుకుంటారా బర్రెగాడిది ఏయ్ పట్టుకుండా కదరా ఇవాళ నేను పండు పెట్టి తొక్కడానికి వచ్చినాం ఏంద్ర తొక్కే తోట కూడా కట్ట అదే అదే ఇంకోసారి మీ తమ్ముడు కొట్టే అయ్యో కొట్టే సారీ అదే అయ్యో అయ్యో కొట్టే అయ్యో 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 అదే అదే తప్పైనా ఇంకోసారి మీ తమ్ముడు కొట్టే అయ్యో 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 మీ దుడ్డ అని అది ఇంకా సక్రెట్ గారు చెప్పిండే అయ్యో గాడోడ కొట్టంగా చెప్తే మా తమ్ముని కొడతావురా రారా
అక్క నిన్ను ఇట్లా కాదే రేయ్. అక్క, ముడ్డి మీద ఇంకా అమ్మా దుడ్డే ఆలేదని చెప్తే కాదురా. అల్లది కాదట్నారా? అరే అలా దుడ్డేనే లేదు అట్లా కాదురా. అమ్మో అర్రే అయితే అల్లది కాదు కావచ్చురా. అట్టే దంచిపించినావు కదరా. అరే వాళ్ళు గట్ల కొడతానే నా పేరు చెప్పవారా మరి? అరే నీ పేరు చెప్పినాకనే ఇంకా 2 ఎక్కువ అందుకుర్రా. బాగానే కొట్టిరుగా. మెల్లగా పో ఇంటి మోకాన. ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోకుండా ఎవరిని పడతా అనమాట వింటే ఈ చింతపండు అని ఇప్పుడే అర్థమైంది. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే, నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే, రెప్పపాటులో నగన్నా కుప్పగూలిపోయినాడే. నొప్పులు తగ్గినాయరా అశోక్? అయ్యో గంత దంస్తారా ఇద్దరు కలిసి. మరి మా అక్క సంగతి నీకు తెలియదు. మా అక్క కొట్టిందనుకో కోలుకోవడానికి వారం రోజులు పడుతుంది. ఏమనుకున్నావు? అంత ఘోరంగా నార కొట్టుడు కొద్దిగా పాపాన్ని పెళ్ళాను చూస్తే. మరి నువ్వు నన్ను కొట్టలేదారా? అరే ఇదంతా వేసిన సత్యరెడ్డి గాడేరా. ఆడే నన్ను నీ మీదకి ఉచ్చుకొల్పోయినరా. నాతో నిన్ను కొట్టించిండు, నీతో నన్ను కొట్టించిండ్రా. అరే మన సంగతి చూద్దాం పారా. అరే మామూలుగా కాదురా. వాడు ఇంకొకసారి ఇట్లాంటి పని చేయకుండా తందాం పారా. సరే పారా. నీ వాడు ఎక్కడుండో గారా మరి. ఇంకేంటారా ఆడనే ఉంటాడు. పారా ఇలా సంగతి చూద్దాం మనల్ని. ఏంద్రా ఇద్దరు కట్ట కట్టుకొని వచ్చిర్రు? నీకు సన్మానం చేద్దాం వచ్చినావురా. సన్మానమా? సన్మానం నాకెందుకురా? నీ సమాజ సేవకు మెచ్చి నీకు చేద్దామని వచ్చినాం రా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇదేదో తేడా కొడుతుంది. కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. ఇక్కడ నుంచి ఓడే బెస్ట్. అరే నాకు పని ఉంది, నేను పోతానా. ఏ ఎక్కడిరా పోయేది? అక్కడికి నన్ను మాటలు చెప్పి మా ఇద్దరు పుల్ల పెడతావురా నువ్వు. అరే ఇంకొకసారి గిట్ల నువ్వు పనులు చేసావు అనుకో కాలు ఇడిచి కాలు బిడ్డ అనుకున్నావా? లేస్ ప్యాకెట్ కోసం పుల్లలు పెడితే నిమ్మకుండా కొట్టారు గారా. అనవసరంగా మళ్ళీ ఎవరు ఇచ్చిన వాచ్ తగ్గింది. ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీ మార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని పొట్టు కొట్టుర్రి. బాయ్.